హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక జై జానును బయటికి తీసుకెళ్తుండగా ఇదంతా విశ్వ చూసి చాలా బాధపడిపోతాడు. ఏంటి మామ ఇలా జరుగుతుంది? అసలు డెకరేషన్ చేసింది నువ్వు, మరి క్రెడిట్ అంతా ఆ జైగాడు కొట్టేశాడు. రేయ్ అయితే మేరా, నేను ఇచ్చిన సారే జాను కట్టుకుంది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందిరా. జాను ఆ చీరలో కట్టుకున్నాక మహాలక్ష్మిలా ఉందిరా. నా దిష్టి తగిలేలా ఉంది. రే విశ్వ, జాను మీద ఎంత ప్రేమ పెట్టుకున్నావు, మరి నీ ప్రపోజల్నైనా చెప్పరా? లేకపోతే ఆ జయగాడు పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. రే, ఎప్పుడైనా సరే నా జానుకున్న ప్రపోజల్ తప్పకుండా చెప్తాను. ఇక జై మనసులో, ఎవడ్రా నా జానును ప్రేమిస్తుంది, అసలు ఈ డెకరేషన్ను ఎవరు చేశారో తప్పకుండా తెలుసుకుంటాను. వాడెవడో గాని నాకు చేతికి చిక్కాలే, ఇక వాణ్ణి పైకి పంపిస్తా. ఇక జాను మాట్లాడుతూ, సార్, నా బర్త్డే రోజు మీరింతలా కష్టపడ్డారా? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. అసలు ఇంత గ్రాండ్గా డెకరేషన్ చేశారు కదా సార్, చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ నా కోసం అన్నీ తెలుసుకొని నాకు నచ్చిన చీరను కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఏంటి సార్, ఏం మాట్లాడట్లేదు? అవునా జాను, నన్ను పొగడ్తలతో ముంచుతున్నావని అందుకే సైలెంట్గా ఉన్నాను. ఇదిలా ఉండగా సిద్ధు ఆలోచిస్తుంటే ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, అన్నా ఏం ఆలోచిస్తున్నావు? నాకిప్పుడు అర్థమైంది. తులసి వదిన గురించి ఆలోచిస్తున్నావు కదా? అన్నా, రోడ్డుపైకి వెళ్దాం పదన్నా. తులసి వదిన రోడ్డు దగ్గరికి వస్తుంది. అయినా నీకెలా తెలుసురా? ఎందుకంటే నిన్న మొన్న వచ్చింది అన్నా. ఈరోజు కూడా అక్కడికి వస్తుందని నాకు నమ్మకం ఉందన్నా. పద అన్నా, ఎలాగైనా సరే నువ్వు ప్రేమిస్తున్న విషయం తులసి వదినకు చెప్పాలన్నా. నువ్వు చెప్పేది కూడా నిజమేరా. ఎలాగైనా సరే మీ వదినకి ప్రపోజ్ చేస్తాను. ఎలాగైనా సరే నాలోనున్న ప్రేమను చెప్తాను. ఎప్పుడు చెప్తావన్నా? మంచి టైం వచ్చినప్పుడు చెప్తాన్రా. ఆల్రెడీ అక్కడ వదిన వెయిట్ చేస్తుందన్నా. ఒకసారి అటు చూడు. ఇక సిద్ధు తులసిని అలాగే చూస్తూ ఉంటే, అన్నా తొందరగా వెళ్ళన్నా. ఇంతలో తులసి చూసి, మళ్ళీ వచ్చాడా? అసలు నా వెంట ఎందుకు పడుతున్నాడు? ఎన్ని అన్నా సరే ఏ మాటలు పట్టించుకోకుండా నా వెంట పడుతున్నాడు. అమ్మో, ఇప్పుడు ఎలాగైనా సరే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అవును, ఈ ఫ్లవర్ తీసుకొచ్చాడేంటి? కొంప తీసి నాకు ప్రపోజ్ చేద్దామనా? అమ్మో, ఇక్కడుండద్దు అనుకుంటూ తులసి టెన్షన్ పడుతుంటే, ఇటు ఏమో సిద్ధు నడుచుకుంటూ పువ్వును తీసుకొస్తూ భయంతో వెనుతిరిగి, అంటే అది కళ్యాణి, నా మనసులోని మాటని నీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఐ లవ్ యూ అని చెప్పేలోపు ఇక తులసి వెళ్ళిపోవడంతో అక్కడ కనిష్క ఉండడం చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఐ లవ్ యూ టు సిద్ధు. నేనంటే నీకు ఇంత ఇష్టం ఉండడం తెలిస్తే అప్పుడే మనం పెళ్లి చేసుకునే వాళ్ళం కదా సిద్ధు. ఇక మన పెళ్లి కూడా ఎప్పుడూ అయిపోయేది. నీ అభిప్రాయం చెప్పేశావు కదా, ఇక వెళ్ళి నేను మా డాడీకి చెప్పేస్తాను. ఇటు ఏమో సిద్ధు టెన్షన్ పడుతూ, ఏంట్రా ఇలా జరుగుతుంది? ఈ అమ్మాయి వెళ్ళి తన నాన్నకు చెప్తుందంట. ఇప్పుడు నా పరిస్థితి ఏం జరుగుతుందో టెన్షన్గా ఉందిరా. అన్నా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కళ్యాణి వదినకి చెప్పబోయి నీకు చెప్పానని చెప్పేసేయ్, అయిపోతుంది. ఇటు ఏమో కనిష్క సంతోషపడుతూ తన నాన్నకి ఫోన్ చేసి, హలో నాన్న, సిద్ధు నాకు ప్రపోజ్ చేశాడు నాన్న, ఐ లవ్ యూ అని కూడా చెప్పేశాడు. అమ్మ కనిష్క తల్లి, నేను వెంటనే వెళ్ళి ముహూర్తాలు పెట్టేస్తానమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అసలు నేను నమ్మలేకపోతున్నాను డాడీ. సిద్ధుకు నేనంటే ఇంత ప్రేమ ఉన్నదని నేను ఊహించలేదు డాడీ. అమ్మా, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టమమ్మా. వెళ్ళి బసవయ్యతో నేను మాట్లాడతానమ్మా. ఓకే డాడీ. ఇక కనిష్క సంతోషపడుతూ, సిద్ధు, నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కదా, చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదిలా ఉండగా తులసి ఏమో, అమ్మయ్య, ఇక నేను వాడి నుంచి తప్పించుకున్నాను. లేకపోతే నాతోనే నస పెడతాడు. ఇప్పుడు నాకు జాబ్ కావాలి, జాబ్ గురించి వెతుకుతున్నాను, కానీ ఎవ్వరు నాకు జాబ్ ఇవ్వట్లేదు. దేవుడా, ఏదో ఒక మార్గం ద్వారా నాకు జాబ్ వచ్చేలా చేయి తండ్రి అనుకుంటూ తులసి బాధపడుతుంటే, ఇటు ఏమో ఖుషి సంతోష్ కొడుకుతోని ఆడుకుంటుంటే, ఇంతలో సంతోష్ వచ్చి, ఏంటి ఖుషి, నా కొడుకుతోనే ఆడుకుంటున్నావు? నువ్వు ఒక అనాథవి, అమ్మ నాన్నలు లేరు, అలాంటి దానివి నువ్వు నా కొడుకుతో ఎలా ఆడుకుంటావు ఖుషి? అలా అనేసరికి ఇక ఖుషి ఏడుస్తుంటే, ఇంతలో లక్ష్మి వచ్చి, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఖుషి కూడా నీ బిడ్డ లాంటిదేరా, అలా మాట్లాడడం తప్పు కదరా. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అందరి పిల్లలు నా బిడ్డలైపోతారా? ఆ ఖుషిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు.
ఇక తులసి భారం మొయ్యలేండ్రా దేవుడా అంటంటే ఈ ఖుషీదొకటి. ఇదంతా శ్రీనివాస్ విని, సంతోష్ మరి ఇంటి బాధ్యత నువ్వే తీసుకుంటున్నావా? లేదు నాన్న. మరి ఇంట్లో వస్తువులు ఎవరు తెస్తున్నార్రా? అంటే అది నాన్న మీరే తెస్తున్నారు. మరి ఇంట్లో ఖర్చులన్నీ ఎల్ల తీస్తున్నది ఈ నాన్న కదా! మరి నువ్వేదో భారం మోసినట్టుగా ఖుషి పాపను ఎందుకంటున్నావురా? ఖుషి నా మనవరాలు. అర్థమైందా? ఖుషి బాధ్యత నాదే అని చెప్పాను కదా! ఇంకోసారి నా ఖుషి మనవరాల్ని ఏమైనా అంటే సంతోష్ మర్యాదగా ఉండదు. ఏంటి నాన్న ఎందుకంతలా మాట్లాడుతున్నారు? అంటే ఖుషి గురించి ఈ కొడుకుని అవమానిస్తున్నారా? అయినా పసిపాప ఏం అన్యాయం చేసిందిరా? అంతలా ఎందుకు అవమానిస్తున్నావురా? నాన్న ఇంట్ల పరిస్థితి తెలిసి కూడా ఈ ఖుషి బాధ్యత మనకెందుకు నాన్న? ఒకసారి ఆలోచించు. సంతోష్ బరువు బాధ్యతలన్నీ మోసేది కూడా ఈ నాన్నే అయినప్పుడు ఖుషి బాధ్యత కూడా నాదే. ఇంకోసారి ఖుషిని ఏమన్నా అన్నా ఈ నాన్న భరించలేడు. ఒకవేళ నీకు భారంగా అనిపిస్తే చెప్పు సంతోష్. ఇంట్లో నుంచి వెళ్ళిపో. నా ఖుషి మనవరాల్ని నేను చూసుకుంటాను అని అనేసరికి ఇక సంతోష్ ఏం చెప్పలేక ఇంట్లోకి వెళ్ళిపోవడంతో ఇదంతా వాణి విని, చూసారండి మామయ్య ఎలా మాట్లాడుతున్నారో. మరి మామయ్య అన్నల మాటకైనా మనం వేరే కాపురం పెడదామండి. ఒకసారి ఆలోచించండి. ఏంటే ఏమనుకుంటున్నావే? వేరే కాపురం పెడితే ఎంత ఖర్చొస్తుందో నీకేం తెలుసే? అయినా మీ నాన్న ఎన్ని తిట్టినా, చీకొట్టినా మీరు ఈ ఇంట్లోనే ఉంటారు కదండీ! ఎందుకంటే ఖర్చు గురించి భయపడతారు కదా! అవునే వాణి, ఇంట్లో ఉంటున్నావు. నీకేం తెలుస్తుందే? తిండి ఖర్చు, బట్ట ఖర్చు ఎంతొస్తుందో నాకు తెలుసు. తెలుసులేండి. అందరి దగ్గర వడ్డీ చక్రంలా తీసుకుంటారు కదా! అయినా ఎందుకలా అంటున్నావు వాణి? చేసేదంతా మన గురించే కదా! మన పిల్లోడి గురించే కదా! కొడుకు వంక చెప్పుకొని ఇంట్లో ఉందామని తిష్ట వేస్తున్నారని అర్థమైంది. అయినా వేరే కాపురం పెడితే ఎక్కడ ఖర్చవుతుందో అని భయం మీకు. అయినా మీ నాన్న ఎన్ని తిట్టినా ఇంట్లో భరించుకుంటూ ఉంటారు కదా! నాకు తెలుసులేండి. 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను మీ బాగోతం. నాకు తెలీదా? మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు వాణి? ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళనండి? తప్పకుండా వెళ్తాను. కూసొని తినేదానివి. నీకేం తెలుస్తుందే? అమ్మో! వేరే కాపురం అంట వేరే కాపురం. నా తమ్ముడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటాను. నాకేం ప్రాబ్లం? అని సంతోష్ అనుకుంటూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.